నేను సమాజానికి, నా యూట్యూబ్ వ్యూవర్స్కి నేను వ్యూస్ కోసం చేయను వీడియోలు. నేను ఒకటే చెప్తాను, ఎవడైతే బుర్ర వాడకుండా మత్తులో ఉంచాలని, ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేస్తాడో వాడు ప్రపంచానికి హాని చేస్తున్నాడు. నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళే టైంలో మేము కొత్తగా కర్నూలుకి వచ్చామండి. మా సొంతూరు ఆదోని కొత్తగా కర్నూలుకి వచ్చాం. ఒక 3 సంవత్సరాల టైంలో ఒక ఏరియా, కర్నూలులో ఉండే ఒక ఏరియాకి వెళ్ళి అక్కడ ఎక్కువగా ముస్లిమ్స్, అంటే మధ్యతరగతి వాళ్ళు, లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండే ఏరియాలో ఫస్ట్ టైం ఇల్లు తీసుకోవటం. అక్కడ పెరగటం వల్ల కాబోలు అటువంటి ఇన్కమ్ స్టేటస్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అటువంటి మనుషులు ఎలా ఆలోచిస్తారు. ఇప్పుడు సొసైటీలో ఒక పర్సెప్షన్ బిల్డ్ అయిందండి. ముస్లిమ్స్ అంతే ఒక హేట్రెడ్నెస్. నేను ఇన్స్టాలో చూస్తున్నా, యూట్యూబ్లో చూస్తున్నా వీడియోస్. ఎలా అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దే ఆర్ టాకింగ్, అంటే మీరు ప్రతి గుడికి వెళ్తే ఒక రిజిస్టర్ పెట్టమని పూజారికి చెప్తున్నారంట. ఆ రిజిస్టర్లో హిందూ కార్పెంటర్స్, హిందూ ప్లంబర్స్, హిందూ మెకానిక్స్, వీళ్ళందరి పేర్లు రాయాలంట. మనకు ఎవరన్నా కావాలి, మనకు మెకానిక్స్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా మనం హిందువుల నుంచే పిక్ చేసుకోవాలి అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సొసైటీలో, ఎక్కువగా ఈ బజరంగ్ దళ్ ఇటువంటి ఐడియాలజీ, హిందుత్వ ఇటువంటి ఐడియాలజీ ఉన్నవాళ్ళు ఇటువంటి గేమ్ స్టార్ట్ చేశారు. ఫైన్, మనం ఏం చేయలేం దానికి. అది వాళ్ళ పర్టికులర్ పీపుల్స్ యొక్క పర్సెప్షన్. బట్ యూసీ, నేనేం నమ్ముతాను అంటే, ఈ దేశంలో ఒక క్రిస్టియానిటీ వచ్చినా, ఒక హిందూయిజంలో నుంచి ముస్లింలో కన్వర్ట్ అయినా, వీళ్ళంతా అంటే వీళ్ళ వర్షన్ ప్రకారం మాట్లాడితే కూడా వీళ్ళంతా మన హిందూ ఫోర్ ఫోల్డ్లో ఉన్నవాళ్లే. వీళ్ళు కాలక్రమేణా మన హిందూ ధర్మంలో జరుగుతున్న అట్రాసిటీస్ వల్లనో, లేదా పరాయి మతాలు మన హిందూ ధర్మంపై దాడి చేసి వాళ్ళ మతోద్ధరణ కోసం చేసుకున్న ఒక ఎక్స్పాన్షనరీ రెజిమ్లో భాగంగానో ఈ మతాలు ఇండియాలోకి ఎంటర్ అయ్యాయి. దట్స్ ద ట్రూత్. అంటే హిస్టారికల్లీ కొంత ట్రూత్, హిస్టారికల్లీ చూడండి, మన మనుషులు ఎలా ఉంటామంటే, మనం ఈరోజు చూసిన విషయాల పరిధి మేరకే మన బుర్ర ఆలోచించగలదు. గతంలో ఏం జరిగింది, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని ఆలోచించేంత శక్తి మనకు ఉంటుంటాయి. ప్రతి ఒక్కడు కామన్ సెన్స్తో డ్రైవ్ చేసేవాడు, ప్రతి ఒక్కడు కామన్ సెన్స్తో ఇతరులను రెస్పెక్ట్ ఇచ్చేవాడు. ఈ మతాల పిచ్చి మాటలు ఇవన్నీ ఉండేవి కాదు. కానీ మనందరికి అవన్నీ లేవు. కాబట్టి ఇతరులను హిందూ మతంలోకి తెచ్చుకోవాలన్న ఒక ఆలోచన మంచిదే. కానీ ద మెథడాలజీ పీపుల్ ఆర్ ఇంబైబింగ్ టు గెట్ దెమ్ ఇన్ టు ద హిందూ ఫోల్డ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్. మన భారతదేశ రాజ్యాంగ వ్యవస్థ దాన్ని సపోర్ట్ కూడా చెయ్యదు. కానీ అన్ఫార్చునేట్లీ రాజకీయ పార్టీలు ఎప్పుడైతే మతానికి ఒక టార్చ్ బేరర్స్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాయో, ఇండియాలో కాన్స్టిట్యూషన్ అనేది ఒక మార్జినలైజ్ అయింది అనేది నా అభిప్రాయం. నౌ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాల్యూ when it is compared to the political parties ideology, it has put aside. ఎందుకంటే ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టారో, ఆ రోజు రాష్ట్రం కోనసీమ జిల్లా నిజానికి తగలబడింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ మాకు అంబేద్కర్ పేరు వద్దు అని కోనసీమ వాళ్ళు తగలబెట్టడము, దాన్ని పొలిటికల్ పార్టీస్ బ్యాక్ చేయటము, దాన్ని ఇంకోలా దాన్ని డైవర్ట్ చేయాలనుకోవటము. ఇటు ఈ పొలిటికల్ పార్టీ అయినా ఆ పొలిటికల్ పార్టీ అయినా కూడా, బోత్ ద పొలిటికల్ పార్టీస్ అంటే రాజకీయంగా బెనిఫిట్ అవ్వటం కోసం మార్జినలైజ్డ్ సెక్షన్ పీపుల్ని మీరు ఇది అని చూపించారేమో అనిపించింది నాకు ఆ టైంలో. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, సో భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది మనం మాట్లాడడం పక్కన పెడితే, ఏపీలో ఏం జరుగుతుంది. ఆకివీడు అని ఒక ప్రాంతంలో బలహీన వర్గాలు, మార్జినలైజ్డ్గా ఉన్న కొన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్, హిందూ ఫోల్డ్ నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయిన కొంతమంది పీపుల్, వాళ్ళకొక పాడుబడిన రామాలయం, దాన్ని వాళ్ళు ఒక చర్చ్గానో దేనిలోగో మార్చుకున్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్. యూసీ, నువ్వు ఒక సమూహపు ప్రజలు ఏం కోరుకుంటారో అది ఇవ్వడమే ఈ భారతదేశపు రాజ్యాంగం యొక్క ప్రధానమైన ఉద్దేశం. వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారటం, ఆ పర్టికులర్ గుడిని క్రిస్టియన్ చర్చ్గా పూజించుకోవడం అనేది జరుగుతూ ఉంది అక్కడ. మన దౌర్భాగ్యం ఏంటంటే, రఘురామకృష్ణంరాజు అని ఒక పార్లమెంటేరియన్, నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది దౌర్భాగ్యం. అతను ఆంధ్రప్రదేశ్కి పట్టిన పీడ అనుకోవచ్చు. ఎందుకు అనేదాన్ని నేను సబ్స్టాన్షియేట్ చేస్తాను.
రఘురామకృష్ణంరాజు అసలు నేను ఎంతోమంది పేద ముస్లిమ్స్ని, పేద క్రిస్టియన్స్ని కలిశాను. మేబీ వాళ్ళల్లో కూడా చెడ్డవాళ్ళు ఉండొచ్చు, కానీ ద వే రఘురామకృష్ణంరాజు ఈజ్ డ్రైవింగ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్, ఇట్స్ నాట్ ఓకే. అసలు ఈ వ్యక్తి టీడీపీలో ఉన్నాడు, చంద్రబాబుని తిట్టాడు, వైసీపీలోకి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళాడు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఇతన్ని అసెంబ్లీకి కానీ పార్లమెంట్ కానీ పంపించడానికి ఏ పార్టీ రెడీగా లేదు. దేవర్ నాట్ ఓకే. కేవలం డబ్బు వాడి ఈ వ్యక్తి రాజకీయాలు చేయడం మొదలుపెట్టాడు. పార్టీలకు అవసరమైన ఫండ్స్ ఇవ్వటం, పార్టీలకు ఏది కావాలంటే అది ఇవ్వటం, ఇటువంటివి చేసి రఘురామకృష్ణంరాజు ప్రజా వ్యవస్థల్లో ఉన్నాడు. నేను పార్టీలకు అవుట్రైట్గా ఇస్తున్న పిలుపు ఏంటంటే, ఏ పార్టీ కూడా రఘురామకృష్ణంరాజు లాంటి వాళ్ళని మీరు తీసుకురాకండి. 2 రీజన్స్. పొలిటికల్ పార్టీగా మీరు నమ్ముకున్న ఐడియాలజీని మీరే చంపినట్టు అవుతుంది. రెండోది, సమాజానికి అతను చేస్తున్న కీడు అంతా ఇంత కాదు. ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లో క్రిస్టియన్స్కో, హిందూస్కో, ముస్లిమ్స్కో ఏదో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. మాది ఆదోనండి. తగలబడిపోయిన ఎన్నో ఇళ్ళు, ఎన్నో జీవితాలు మత ఘర్షణలలో. అందరూ పతిత్తులని నేను చెప్పను, తగలబడిపోయాయి. బట్ ద వే దట్ ఘర్షణలు హ్యావ్ బీన్ హ్యాండిల్డ్ బై ద గవర్నమెంట్స్, బై ద దెన్ గవర్నమెంట్స్, అది టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా సరే, కమెండబుల్ జాబ్. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, ఘర్షణలను చంపటం, ఘర్షణలను ఆపటం, సమాజంలో ఒక స్టెబిలిటీని తీసుకురావటం. ప్రభుత్వంలో ఉన్నవాడే ఘర్షణలకు, అన్రెస్ట్కి కారణమైనప్పుడు దాన్ని ప్రభుత్వం అడ్రస్ చేయనప్పుడు అది ఏం ప్రభుత్వం అని మనము రెస్పెక్ట్ ఇవ్వాలో టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంటే చెప్పాలి. రఘురామకృష్ణంరాజు గారు, ఈ వ్యక్తి అక్కడ బ్రాహ్మాలయం కట్టాలి అని చెప్పి ఒక ఎస్సీ కాలనీకి వెళ్ళి, అంటే ఇంటెన్షనల్లీ యూసీ అతను పోరాడుతుంది ఏంటి, క్రిస్టియానిటీ తీసుకున్న వాళ్ళు ఎస్సీ రిజర్వేషన్లు పొందకూడదు, ఆ పర్టికులర్ గుడి పాడుబడ్డ రామాలయం, మళ్ళీ రాముల వారి రామాలయం మేము కడతాం. రాముడు దేవుడు కాదు, జీసస్ దేవుడు కాదు, వాళ్ళు పురాణ పురుషులు, మానవాళికి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు. ఎవరి స్థాయిలో, ఎవరి రేంజ్లో, ఎవరి జీవితాల పరంపర ఉన్నప్పుడు, ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రపంచానికి, సొసైటీకి ఒక గైడెన్స్ ఇచ్చారు. లేదు, సమాజంలో ఒక స్టెబిలిటీ నెలకొనాలి, మీరు మతాల పేరుతో కొట్టుకు చావద్దండి. ఇప్పుడు రాముడి కన్నా గొప్పోడు లేడా అంటే ఉండొచ్చు, బట్ చరిత్రలో లిఖించబడలేదు. జీసస్ కన్నా గొప్పోడు లేడా అంటే ఉండొచ్చు, కానీ ఆ టైంలో చరిత్ర రిజిస్టర్ చేయలేదు. ఇక వేరే వాళ్ళని గొప్పోడుగా యాక్సెప్ట్ చేయడానికి చరిత్ర రెడీగా లేదు. ఈ ట్రస్ట్ని మనం నమ్మాలి. ఒక రాముల వారి గుడిని ఎందుకు కట్టుకుంటాం మనము? రాముల వారి యొక్క ఐడియాలజీస్ సొసైటీకి అవసరం. అటువంటి ఐడియాలజీస్ని మా ఇండియన్ సొసైటీ ఇంబైబ్ చేసుకుంటుంది అని చెప్పటానికి మనం రామాలయాలు అవసరమైన మేరకు కట్టుకొని నెక్స్ట్ జనరేషన్కి ఐడియాలజీస్ని ఇస్తున్నాం. ఇప్పుడు రాముడిని మొక్కితే రాముడు కళలోకి వచ్చి మనకు డబ్బున్నోళ్ళని చేస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు అంటే తీర్చడు. నీ తిక్కుమాల పనులన్నీ చేసి చచ్చేటప్పుడు రామ రామ లేదా నారాయణ నోట్లో పలికినంత మాత్రం నువ్వు పాపానికి పోకుండా పుణ్యాన్ని, స్వర్గానికి ఏం పోవు. నీ దరిద్రపు జీవితం నువ్వు ఎంత దరిద్రంగా జీవిస్తావు, వాటి కర్మలు అనుభవిస్తావు. కర్మ అంటే అదేమి ఒక మైథలాజికల్ టర్మ్ కాదండి. నువ్వు రాంగ్ డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్లో పోతావు, అది కర్మ. వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, ద రిజల్ట్ విల్ కమ్ యాజ్ ద సేమ్ వే. సో ఈ విషయాన్ని చెప్పటం మానేసి, అంటే డే బై డే సమాజం మోడర్నైజ్ అవుతున్నప్పుడు ఇది చెప్పాలి. కానీ అన్ఫార్చునేట్లీ మన రాజకీయ నాయకులు దరిద్రపు రాజకీయ నాయకులు. అంటే మీరు ఎవరైనా మలయాళంలో బ్రహ్మయుగం అని ఒక సినిమా ఉందండి, చూడండి. చరిత్రలో చెప్పబడిన సాతాను, చేటన్ ఇటువంటి రాక్షసులు అంటే ఎవరో తెలుసా? ఈరోజు మోడర్న్ పొలిటీషియన్స్ అహంకారంతో పేటరేగిపోయి సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ధనికులు, అధములు అనుకుంటా మాట్లాడుతా సమాజాన్ని బ్రేక్ చేసేవాళ్లే ఈ సాతాను పుట్టిన వాళ్ళు. అటువంటి వాళ్ళ మన ఆంధ్రప్రదేశ్ పొలిటీషియన్లలో కొంతమంది ఉన్నారండి. ఒక పేద కాలనీకి వెళ్ళి అక్కడ వాళ్ళు మొక్కుతున్న దేవుణ్ణి, లేదు మీరు మొక్కకూడదు, బలవంతంగా రాముడిని దేవాలయమే కడతాం, రాముడు చెప్పాడు నా కళ్ళు, రాముడే తన దేవాలయం కట్టించుకుంటాడు. రాముడు ఎందుకు కట్టించుకుంటాడు రా? రాముడు పరిపాలన చేసిన ఒక మంచి రాజు. రాముడి పేరు చెప్పుకొని నువ్వు రాజకీయాలు చేస్తున్నావు. రావణుడిలా ప్రజల మీద పడి బ్రతకాలని చూస్తున్నావు. రామతత్వం ఏంటి? అందరినీ గౌరవించటం, మంచి మాటలతో మంచి చేస్తూ, వాళ్ళకి కావాల్సింది ఇస్తూ, వాళ్ళు తప్పుదారిలో పోతే వాళ్ళని సరిచేయటం రామతత్వం.
నువ్వేం చేస్తున్నావు? రామతత్వాన్ని వాడుకొని నీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నావు. అక్కడ రాముడి దేవాలయం కట్టమని ఏ దేవుడు చెప్పలేదు. అక్కడ మొక్కుతున్న వాళ్ళ గుడిని పగలగొట్టమని ఏ దేవుడు చెప్పలేదు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాకొద్దు అని చెప్తున్న దాన్ని బలవంతంగా లేదు మీరు ఇది చెయ్యాలి. ఇప్పుడు రాముడి దేవాలయం కట్టడంలో మీకు వస్తున్న లాభం ఏంటి? పోలేరమ్మ దేవాలయం కట్టుకుంటారు, మార్తమ్మ దేవాలయం కట్టుకుంటారు, మారెమ్మ దేవాలయం కట్టుకుంటారు. ఎందుకు రాముడి దేవాలయమే? ఎందుకంటే రాముడు మన పొలిటికల్ ఎజెండాకి నడిపిస్తాడు. రాముడి పేరు చెప్పుకొని మనం రాక్షసంగా ప్రవర్తించవచ్చు. వాడిని మీరు యాక్సెప్ట్ చేస్తూ పోయారనుకోండి, ఇట్స్ నథింగ్ బట్ పతనానికి అడుగులు వేయటమే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సనాతన హిందూ ధర్మాన్ని మనం నమ్మాలి, మనం తీసుకురావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ అనే ఒక నటుడు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడతాడు. తమిళనాడులో సనాతనం అనేది హిందూయిజమే కాదు, సనాతనం అనేది ఒక ఆటవిక చర్య అని తమిళనాడు పొలిటీషియన్స్ చెప్పారు. ఆ రోజు దేశవ్యాప్తంగా బీజేపీతో సహా, పవన్ కళ్యాణ్తో సహా, ఆంధ్రప్రదేశ్ నాయకులతో సహా అందరూ ఖండించారు ఉదయనిధి స్టాలిన్ని. కానీ ఈరోజు వాళ్ళ విన్నింగ్ పర్సంటేజ్ ఏం తగ్గలేదే ఆ ఒక్క మాటతో. అంటే తమిళ ప్రజలు దేశంలోనే పురాతనమైన ప్రజలుగా గుర్తించబడిన ద్రావిడ జాతి ఏది రైటో ఏది రాంగో కనుక్కోగలిగినప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఈ రాజకీయ నాయకులు మోసం చేయగలుగుతున్నారు? రాముడి పేరు చెప్పుకొని, రాముడి రూపు చూపించుకొని, రాముడిని దేవుడిగా మనకు ప్రొజెక్ట్ చేసి, రాముడిని దేవుడు కాదనట్లేదు నేను, రాముడు దేవుడు వంటి వాడు. ఎందుకంటే రాముడు నారాయణమూర్తి అంశ. రాముడిని గౌరవిద్దాం, పూజిద్దాం. ఎందుకు? అటువంటి ఐడియాలజీస్ మన పిల్లలకు రావాలి, అటువంటి ఐడియాలజీస్ మనకు రావాలి, అటువంటి ఐడియాలజీస్తో మనం దేశాన్ని రీబిల్డ్ చేయాలి. అంతవరకు ఫైన్. లేదు ఒక అడుగు ముందుకేసి దేవుడని నమ్మి పూజించుకుందాం, అది కూడా ఫైన్. కానీ పక్కనోడి మీద రాముడు దేవుడిని నమ్ము, రాముడినే పూజించు, నీ దేవుడిని నమ్మకు అని చెప్పి ఒక బలవంతంగా నువ్వు ఒత్తిడి చేయడం రైటా రాంగా? అది రఘురామకృష్ణంరాజు లాంటి నేను అనలేను, ఎందుకంటే అరెస్ట్ చేస్తారు. ఇటువంటి వాళ్ళకి తెలియాలి. జడా శ్రావణ్ కుమార్ అని ఒక దళిత జాతికి చెందిన ఒక న్యాయమూర్తి, ఎక్స్ మాజీ న్యాయమూర్తి. రఘురామకృష్ణంరాజు లాస్ట్ గవర్నమెంట్ టైంలో ఈ జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి టీడీపీకి సపోర్ట్ చేస్తా ఏబిఎన్లో కూర్చొని అడిచేవాడు. ఏ రోజన్నా నువ్వు అతన్ని జడా అని ఆ రోజు పిలిచావా? లేదు. ఏ రోజన్నా పనికి మాలనోడు అన్నావా? లేదు. ఏ రోజన్నా అతన్ని ఒక దళితునిగా చూసావా? లేదు. కానీ ఈరోజు జడ శ్రావణ్ కుమార్ నీకు దళితుడయ్యాడు, ఆ జడ అని నువ్వు అనగలిగిన వాడయ్యాడు, మాజీ న్యాయమూర్తి అంట అని అవమానించిన వాడు అవుతున్నాడు. అంటే రాజు అని కులం పేరు పెట్టుకొని సమాజం మీద పడి డబ్బు సంపాదించుకొని మేము రాజులము, మేము ఏమైనా చేస్తాము అని నమ్మించాలని నువ్వు చేస్తున్న ప్రయత్నం జడ శ్రావణ్ కుమార్ని అవమానించడానికి ప్రేరేపించిందా అన్నది నాకు ప్రశ్న. యాక్చువల్లీ టీడీపీని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్న రోజుల్లో జడ శ్రావణ్ కుమార్ గారు అయిన జడ ఈరోజు జడ ఎందుకు అయ్యాడు? టీడీపీని సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్న, అతను డిబేట్లు చేస్తున్న రోజుల్లో జడ శ్రావణ్ కుమార్ గురించి ఒక్క మాట మాట్లాడింది రఘురామకృష్ణంరాజు. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాడు? ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు రాజుల కులంలో పుట్టాడు, రాజు వంశంలో పుట్టాడని కాదు, రాజుల కులంలో వాళ్ళ తాతలు జమీందారులు అయిండొచ్చు, కానీ జమీందార్స్ ఆర్ నాట్ రాజూస్. ఇప్పుడు మీరు గతంలో రెడ్డి అని పేరున్నవాడంతా రెడ్డి కాదు, రెడ్డి కులం కాదు, రెడ్డి అనేది ట్యాగ్ అని ఎలాగైతే మీరు చెప్తున్నారో, రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రం మీరు ఏ రాజ్యానికి రాజు కాదు. రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మీకు కత్తి యుద్ధాలు రావు. రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన బడుగు బలహీన జాతుల వాళ్ళను నేను కమాండ్ చేయగలను ప్రజాస్వామికంగా కానీ అప్రజాస్వామికంగా కానీ అని మీరు అనుకుంటే అది వర్కౌట్ కాదు. ట్రూత్ ఏంటంటే, నాకు ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, జడ శ్రావణ్ కుమార్ని నువ్వు జడ అని అవహేళన చేయటానికి అతని కులమా లేదా నీకు పట్టిన మదమా? ఈ రెండిట్లో ఏవి కారణాలైనాయో రఘురామకృష్ణంరాజు గారు కొంచెం ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. జడ శ్రావణ్ కుమార్ మీకు నచ్చలేదు, అతను మీ మీద కేసులు వేస్తున్నాడు. ఫైట్ ఫర్ ద, ఒకవేళ మీరు నిజంగా రాముల వారి ఐడియాలజీ నమ్ముంటే, రామాలయం కట్టడం అనేది అదేదో రామదాసు సినిమాలో నాగార్జునలాగా మీ ఎజెండా అయ్యి ఉంటే, దెన్ గో ఫర్ ఇట్. ఇదంతా ఎందుకు?
రాముల వారి పేరు చెప్పుకొని మీరు గుడి కట్టాలన్నప్పుడు వేరే మతాన్ని నమ్ముతున్న కొంతమంది ఆ ప్రాంతంలో ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళని హిందూ 4 లోకి తీసుకొచ్చే పద్ధతి ఇదా? మీ దాడి దళితుల పైన, క్రిస్టియానిటీ పైన, లేదా రాముల వారి పేరు అడ్డం పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాలనుకునే ఒక ప్రక్రియ. నా వర్షన్ అయితే మీరు రాముల వారి పేరు పెట్టుకొని డ్రామా ఆడుతున్నారు అన్నది నా అభిప్రాయం. బట్ యు సీ, దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. ఇది లాంగ్ రన్లో వర్క్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని భ్రష్టు పట్టించే చర్య అనే నేను నమ్ముతాను. ఇక రఘురామకృష్ణరాజు గారికే తెలియాలి వాట్ హీఈస్ గోయింగ్ టు డూ, వాట్ హీఈస్ గోయింగ్ టు హౌ హీఈస్ గోయింగ్ టు డెస్ట్రాయ్. అండ్ ఇటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ సమాజానికి, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీస్కి నా ఒకటే ఒక విన్నపం, ఇటువంటి వాళ్ళు ఎవరుంటా ఏరి పారేసేయండి. అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డ్రామా ఏరి పారేయండి. వీళ్ళ వల్ల సమాజంలో అస్థిరత తప్ప మంచి జరగదు. అక్కడ రాముల వారి గుడి కట్టినా కట్టకపోయినా సమాజం యాజ్ యూజువల్ నడుస్తుంది. కేవలం కట్టాము అని జబ్బలు తెచ్చుకోవటం తప్ప జరిగే లాభం అంటూ ఏం లేదన్నది నా అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం.